హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మనకి రిజల్ట్స్ రిలీజ్ చేశారనమాట. మనకి స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ చేశారండి. స్కోర్ కార్డ్ అయితే మాత్రం అయితే ఆ స్కోర్ కార్డ్ అనేది మనకి వెబ్సైట్ లో పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే వాళ్ళ ఇండివిజువల్ లాగిన్ అయితే మాత్రం లాగిన్ అయితే అయిపోయి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏపీ డిఎస్సి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడికి అయితే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాండిడేట్ లాగిన్ కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సైన్ బటన్ కదా, సైన్ బటన్ క్లిక్ అయితే చేయండి. సో అలా క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు అనమాట. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ మీకు కిందన స్కోర్ కార్డ్ కనిపిస్తుంది అనమాట. సో స్కోర్ కార్డ్ మీకు క్లిక్ అయితే చేయండి. సో అలా స్కోర్ కార్డ్ మీకు క్లిక్ చేసుకొని మీ స్కోర్ ఎంత వచ్చిందో చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ పోస్టింగ్ వచ్చిందని చెప్పేసి మన ఫర్దర్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ తీసుకుని మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం. సో ఇన్ కేసు మీరు యూజర్ ఐడి మర్చిపోయినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా యూజర్ ఐడి, నో యువర్ యూజర్ ఐడి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబరు, క్యాప్చా అడుగుతుంది. సబ్మిట్ కొట్టినట్లయితే మీకు సంబంధించి యూజర్ ఐడి అయితే మీ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో అలాగే బ్యాక్ వచ్చినట్లయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి గుర్తుంది, బట్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఫర్గట్ పాస్వర్డ్ మీద మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఓటీపీ క్లిక్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓటీపీ అయితే సో అప్పుడే పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా మీరు డీఎస్సీ సంబంధించి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. దాంతో పాటు మనకి ఎవరికి జాబ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి మనకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికి పోస్టింగ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. దాంతో పాటు పోస్టింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. పోస్టింగ్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే అది కూడా చెప్తాను అనమాట. అందరూ కూడా వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హై బటన్ క్లిక్ చేసుకుని హై బటన్ మీద సో అలా క్లిక్ చేసుకొని కామెంట్ చేయండి ఖచ్చితంగా పోస్టింగ్ అని చెప్పేసి. అప్పుడు నేను చెప్తాను అనమాట ఎవరు సెలెక్ట్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.